హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ బ్లాగ్. సో ఈరోజు మనకి అమెజాన్ నుంచి ఇంకొక రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. సో రోల్ నేమ్ వచ్చేసి అసోసియేట్ క్వాలిటీ సర్వీసెస్ చెన్నై లొకేషన్ నుంచి అయితే మనకి హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి June 20. సో ఈ రోజే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో మెయిన్గా రోల్ నేమ్ వచ్చేసి కంపెనీ నేమ్ వచ్చేసి అమెజాన్, జాబ్ లొకేషన్ చెన్నై, అండ్ జాబ్ పొజిషన్ వచ్చేసి అసోసియేట్ క్వాలిటీ సర్వీసెస్ అండ్ అలెక్సా డివైస్ సపోర్ట్. 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ రోల్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇస్ మ్యాండేటరీ. అండ్ ముందుగా జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే మనకి క్వాలిటీ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్ టెస్టింగ్ సపోర్ట్ ఫర్ డివైజెస్ రిటైల్ అండ్ AWS ప్రోడక్ట్స్. సో అమెజాన్కి సంబంధించిన ప్రోడక్ట్స్కి అండ్ వాళ్ళకి సంబంధించిన ఈ అలెక్సా లాంటి డివైజెస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ అనే ఇష్యూస్ వచ్చినప్పుడు వీళ్ళు సపోర్ట్ రోల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి వాళ్ళ కింద వాళ్ళ రోల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఇస్ ప్రొవైడ్ మాన్యువల్ టెస్టింగ్ సపోర్ట్ అండ్ అసోసియేట్ క్వాలిటీ సర్వీసెస్ పర్ఫార్మ్స్ మాన్యువల్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డాక్యుమెంటెడ్ టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ది ప్రొడ్యూస్ అక్యురేట్ టెస్ట్ రిజల్ట్స్ మీటింగ్ డైలీ టార్గెట్స్ అదరింగ్ టు డిఫైన్ ప్రాసెస్. సో వీళ్ళకి అనేది ఒక ప్రాపర్ SOP అనేది ట్రైనింగ్ ఇస్తారు. SOP ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకి డైలీ ఇంత టార్గెట్స్ అనేది మీట్ అవ్వాలనే టార్గెట్స్ ఉంటాయి. అండ్ ఇంత అక్యురేట్ మనం చేసే వర్క్లో అక్యురసీ ఇంత ఉండాలని ఉంటుంది. సో వీళ్ళ ఆ అక్యురసీ డైలీ వైజ్ టార్గెట్స్ మీట్ కావాలి, అలాగే అక్యురసీ కూడా సర్టన్ లెవెల్ ఆఫ్ అక్యురసీ రావాలని ఉంటుంది. సో ఆ రోల్ అవన్నీ మీట్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి రోల్. అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి execute test cases prepared for testing software builds on the Kindle platform and Kindle software products and perform test case execution and report bugs accurately, understand testing procedures and guidelines for new builds and releases, perform regression and repetitive testing exercises to qualify builds without compromising on quality. So without compromising on quality మనం వర్క్ ప్రాపర్ బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. Use software tools of data capture on daily basis and be comfortable with capturing results, communicating escalation failures and providing individual status reports. సో ఇది వచ్చేసి అలా జాబ్ రెస్పాన్సిబిలిటీస్. దీనికి బేసిక్ క్వాలిఫికేషన్స్ అంటే ఏంటి అంటే గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు ఎలిజిబుల్ అండ్ ప్రిఫరబుల్ ఇన్ క్వాంటిటీ ఫీల్డ్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ 0 to 1 years ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండ్ ఫెమిలియారిటీ యూజింగ్ కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్. సో వీటి మీద కంప్యూటర్కి అండ్ సాఫ్ట్వేర్స్కి యూజ్ చేసే కొంచెం ఫెమిలియారిటీ ఉన్న వాళ్ళైతే కొంచెం కంఫర్టబుల్ అన్నట్టు మెన్షన్ చేశారు ఇక్కడ. ఎక్స్పీరియన్స్ ఇన్ యూజింగ్ ఎనీ గ్యాడ్జెట్స్ ఆర్ డివైజెస్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, డీటెయిల్ ఓరియంటెడ్ ఆర్ టీమ్ ప్లేయర్, క్యాపబిలిటీ టు ఫాలో డిఫైన్ ప్రాసెస్ అండ్ అదర్ టు పాలసీస్. సో మనకి అమెజాన్లో ప్రతి దానికి ఒక పాలసీస్ అనేవి ఉంటాయి అండ్ ఒక ప్రాసెస్ SOPని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో వాటిని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ ఈ జాబ్ రోల్కి ఎలా అప్లై అయ్యాలో నేను మన ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో జాబ్ లింక్ అనేది ఇచ్చిన, మీరు అక్కడ త్రూ ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ అప్లై నౌ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే సో మనకి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో లాగిన్ విత్ గూగుల్ లేకపోతే మనం సర్టెన్ అకౌంట్ అమెజాన్ జాబ్స్ అకౌంట్ ఉంటే అమెజాన్ జాబ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి నార్మల్గా హైర్ ప్రోలో ఎలా అయితే డీటెయిల్స్ అడుగుతుందో అలా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసినట్టయితే మనకి జాబ్ అప్లికేషన్ అయితే వెళ్ళిపోతుంది. సో ఒకవేళ మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే సో మనకి ఎగ్జామ్ లింక్ అనేది రావడం జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు అలాగే ఇంకా ఈ రోల్ గురించి అయినా, అమెజాన్ జాబ్స్ గురించి అయినా, వేరే ఏమైనా జాబ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.